హలో ఎవ్రీవన్, ఈరోజు సింపుల్గా టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఫిష్ చేయడం కష్టమని అని అనుకుంటాం కదా, కానీ ఇలా ఫ్రై చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా చేప ముక్కలు అయితే బాగా కడిగేసి పెట్టుకోవాలి. చేప ముక్కలు కడిగేటప్పుడు వాటిలో పసుపు ఉప్పు వేసి కలిపి కడిగేసుకుంటే ఇవి స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలాంటి పీసెస్ తీసుకుంటే ఇందులో ఎక్కువ ముళ్ళులు ఉండవన్నమాట. ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న ముళ్ళులు అయితే ఉండవు, పొడవుగా ఉంటాయి. సో తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మంచిగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకైతే పసుపు ఉప్పు పట్టించేసి పెట్టేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఇలా ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫిష్ ముక్కలు అందులో పెట్టేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేయాలి. ఇవి బాగా కలర్ వచ్చాక రెండో సైడ్ కూడా అలాగే వేయించుకోవాలి. తర్వాత రెండు సైడ్లు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాలు పొడి మనము ఆల్రెడీ వీటికి పసుపు ఉప్పు అయితే పట్టించి పెట్టేసుకున్నాం కదా. సో మిరియాల పొడి పట్టుకునేటప్పుడు ఉప్పు అయితే కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా కలర్ వచ్చాక పైన మిరియాల పొడి వేసేసుకుంటే టేస్టీ అయిన అండ్ హెల్దీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ కదా, అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.